హలో అండి, వెల్కమ్ టు మన అమరావతి క్యాపిటల్. మనమైతే చూస్తున్నారు కదండి. ఇప్పుడైతే మనం గవర్నమెంట్ సిటీ దగ్గర ఉన్నామండి. ఇక్కడ ఏంటంటే ఎమ్మెల్యేలకి సంబంధించి, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్కి సంబంధించి ఓన్ హౌసెస్ అయితే నిర్మాణం అనేది జరుగుతుంది కదండి. దానిలో భాగంగా ఇప్పుడు ఏంటంటే మనం ఎన్జిఓ టవర్స్, గెజిటెడ్ టవర్స్, అలాగే గ్రూప్ డి ఆఫీస్ టవర్స్, ఇవన్నీ వర్క్లు అయితే నైట్ 12:30కి అయితే మనం ఇక్కడ ఉన్నాం అనమాట. ఇప్పుడు పనులు జరుగుతున్నాయా లేదా అనేది మీకు క్లియర్గా నేనైతే చూపిస్తాను అండి. మీరు ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా, మనం నైట్ టైం వీడియోస్ అనేవి చూపిస్తున్నాం కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే ఒక సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలాగే మన ఛానల్ సపోర్ట్ చేసినటువంటిది అనమాట. మీరైతే ఇప్పుడు చూడొచ్చండి, నైట్ టైం సామాగ్రి అయితే వచ్చిందనమాట. ఈ ఐరన్ సామాగ్రి కానీ, ఐరన్ సంబంధించి జనరేటర్స్ కానీ ఇవన్నీ తీసుకొచ్చుకున్నారండి. ఆల్రెడీ మనం వర్కర్స్ ఉండడాన్ని గమనించవచ్చు. ఇవన్నీ వచ్చేసి ఎన్జిఓ టవర్స్ అనమాట. ఇక్కడ చెత్త మొత్తాన్ని క్లియర్ చేయడం అయితే మీరు క్లియర్గా చూడొచ్చండి. ఇవేంటంటే నైట్ టైమే కొంచెం తొందరగా పనులు అయితే జరుగుతున్నాయి అనమాట. ఇదిగోండి, ఇవన్నీ వచ్చేసి ఎల్ఎన్టీ వాళ్ళకి సంబంధించి వాళ్ళు వర్కర్స్ కాలనీ అనేది నిర్మించుకున్నారండి. మొత్తం క్లియర్గా చూడొచ్చు మీరు. ఇక్కడ వర్కర్స్ చాలా పెద్ద వర్కర్స్ కాలనీ అయితే ఉందన్నమాట. ఇది చూడొచ్చండి మీరు. అలాగే నేను అమరావతిలో జరిగే ప్రతి పని మీ ముందుగా తీసుకొస్తానండి. మీరైతే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇదిగోండి, ఇవన్నీ వచ్చేసి టవర్ క్రేన్ అనమాట. ఇది టవర్ క్రేన్ అండి. మీరు చూడొచ్చు, టవర్ క్రేన్ అయితే రన్నింగ్ లో ఉందన్నమాట. ఆల్రెడీ మనం ఈ లైటింగ్ కూడా చూడొచ్చండి. చాలా ఫోకసింగ్ గా అయితే ఉన్నాయన్నమాట లైటింగ్స్. ఇవన్నీ 15 అంతస్తులు అండి. ఇవి ఏ పద్ధతిలో నిర్మిస్తున్నారంటే ఇవి షేర్వాల్ పద్ధతి అండి. మీరు పైన చూడొచ్చు, ఒక రూమ్ అయితే ఇలాగా ఏంటంటే రూమ్ మొత్తాన్ని మనకి ఈ అచ్చులను అయితే బిగిస్తారండి. బిగించిన తర్వాత రూమ్ ఒక రూపం అయితే ఈ ఐరన్ పిల్లర్స్ తోనే నిర్మించేస్తారు. నిర్మించేసి దానిలో ఏంటంటే మనకి కాంక్రీట్ మిశ్రమాన్ని అయితే నింపుతారనమాట. ఇలాగా ఇటుకరాళ్ళు అయితే ఎక్కడ వాడకుండా ఈ కాంక్రీట్ ద్వారా, ఇది షేర్వాల్ పద్ధతి అంటారండి. ఈ పద్ధతిలో అయితే నిర్మిస్తున్నారనమాట. ఒక్కొక్కటి 15 అంతస్తులు. పైన చూడొచ్చు మీరు, పనులు అయితే జరుగుతున్నాయండి. పైన ఇలాగా సేఫ్టీ బాగా నిర్మించుకొని పనులు అనేవి చేస్తున్నారనమాట. చూడొచ్చు మీరు. ఇలాగే అమరావతిలో జరిగే ప్రతి పని మీ ముందుగా తీసుకొస్తా అండి. అందరూ డే టైం చూపిస్తున్నారు. మన ఛానల్ ఏంటంటే ఇప్పటి నుంచి నైట్ టైం ఎక్కువగా ఫోకస్ చేస్తా అండి. మీరు పోయిన వీడియోకి కూడా మంచి సపోర్ట్ అయితే చేశారనమాట. అలాగే ఈ వీడియోకి కూడా చేస్తారని ఆశిస్తున్నాను. చూస్తున్నారు కదండి, ఇవి వచ్చేసి ఈ చివరి వైపు ఉన్నాయి గెజిటెడ్ టవర్స్ అండి. మనం ఏంటంటే రోడ్స్ బాగోపోయినా కానీ వెళ్ళి మీకోసం అయితే చూపిస్తున్నాం అనమాట. ఏంటంటే మన అమరావతిలో జరిగే ప్రతి ఒక్కరికి చూపించాలి, మన ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి చూడాలనేదే నా ఉద్దేశం అండి. చూడొచ్చు, గెజిటెడ్ టవర్స్ దగ్గరికి కూడా అసలు లైటింగ్స్ అయితే అసలు పగులు పనిచేసినట్టు ఉందండి. అలా ఉంది లైటింగ్ కూడా. ఇవి చూడొచ్చు, ఇవన్నీ గ్రూప్ డి ఆఫీస్ టవర్స్ అనమాట. లోపల ఇంటీరియర్ వర్క్స్ జరుగుతున్నాయండి నైట్ టైం అయితే. చూడొచ్చు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది. ఇదిగోండి, ఇక్కడ కూడా మొత్తం లైటింగ్స్, ప్రతి ఫ్లోర్ కి లైటింగ్స్ అయితే వేసేసారనమాట. ఇంటీరియర్ వర్క్స్ జరుగుతున్నాయండి చాలా బిల్డింగ్స్ లో. వెనక పక్క ఈ మనకి పెయింటింగ్ వేసిన బిల్డింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ కూడా చూడొచ్చండి, ఈ ఏంటంటే రాడ్ బెండింగ్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు అనమాట. పైన ఇవైతే ముందు వైపు అయితే ఒక 6-7 ఫ్లోర్లలోనే ఆగిపోయిందండి ఈ బిల్డింగ్ అయితే. కొన్ని కొన్ని అయితే 15 అంతస్తులు దాకా రెడీ అయిన భవనాలు కూడా ఉన్నాయన్నమాట. ఇదిగోండి, మొత్తం చాలా స్పీడ్గా పనులు అయితే అమరావతిలో ఎటు చూసినా జరుగుతూనే ఉన్నాయండి. మన ఛానల్ ద్వారా మీరు ఎక్కడుంటే అక్కడే వచ్చి మీ ఫోన్లో నుంచే చూడొచ్చు అనమాట. మీరైతే మన అమరావతి క్యాపిటల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చెక్ చేయండి. అలాగే ఈ అమరావతిలో జరిగే ప్రతి పని మీ ముందుగా తీసుకొస్తాను అనమాట. ఇదిగోండి, ఇది మొత్తం చూడొచ్చు. క్లియర్ చేసుకున్న తర్వాత చాలా క్లియర్గా కనిపిస్తుందండి. దాదాపు 300 పైన వర్క్